అసలు మీరు ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి నేటి వరకు ఏ నిధులు తీసుకుని వచ్చారు, ఎంతవరకు తీసుకుని వచ్చారు, అసలు ఏం జరిగింది, ఇంతవరకు కూడా అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీ పరిధిలో జరగలేదని చెప్తూ ఉన్నారు. దానికి ప్రధాన కారకులు ఎవరు, అసలు ఏం జరుగుతుంది? అంటే నేను ఎన్నికైనప్పటి నుండి ఈ రోజు వరకు నేను సెప్టెంబర్ 2024లోని నా వర్క్లన్నీ కూడా గ్రౌండ్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు వేరే కలెక్టర్ ఉండేవాళ్ళు. అయితే ఆయనతో చెప్పిన తర్వాత ఖచ్చితంగా చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఈవెన్ మాది ఈ నోడల్ డిస్ట్రిక్ట్ వేరే అవ్వడం వల్ల మేబీ ఈ ఇష్యూస్ అవుతున్నాయేమో, కొంచెం లేట్ అవుతుందేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ దాని తర్వాత మళ్ళీ కలెక్టర్ మారిన తర్వాత నేను ఎన్నో రకాలుగా ఆయనకి చెప్పడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో ఆయన కలవడం కూడా జరిగింది. అయితే గ్రౌండ్ చేయండి, చేయకపోతే అవ్వదు. ఎందుకంటే ఈ రోజు నాకు ఓటేసిన ప్రతి ఒక్కరూ నన్ను ప్రశ్నించే పరిస్థితి నాకు ఉంది కాబట్టి, మీరు ఖచ్చితంగా నేను చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చేస్తాను, మీరు చేయండి అని చెప్పేసి నేను ఆయనకి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఏ ఒక్క వర్క్ కూడా గ్రౌండ్ చేయకపోవడంలో నిజంగా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఎందుకు అని అంటే ఒకసారి దిశ మీటింగ్ ఒక 3 నెలల ముందు అయినప్పుడు నేను కలెక్టర్ గారిని పర్సనల్గా కలిసినప్పుడు నేను ఆయన అడిగాను, ఎందుకు అవ్వట్లేదు అని. అంటే ఆయన చెప్పిన ఆన్సర్కి నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు అంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోవట్లేదు మీ వర్క్ తీసుకుని రావడానికి అని చెప్పి. ఈ రోజు ఏ ప్రజలైతే ఎమ్మెల్యేని గెలిపించారో అదే ప్రజలు నన్ను కూడా ఒక ఎంపీగా గెలిపించడం జరిగింది. అయితే ఈ రోజు వాళ్ళు ఎంత ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నారో అదే విధంగా నేను కూడా ప్రజాసేవలు చేయాలి అన్న విధంగా ఉంది. ఏ వర్క్లు అయితే ఏదైతే నిత్యావసరం, ఈరోజు ట్రైబల్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే, ట్రైబల్ ప్రాంతంలో చూసుకుంటే ఏవైతే పెండింగ్ ఉన్నాయో, తాగునీరు కానివ్వండి, లేకపోతే ఒక సోలార్ లైట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటివి నేను ఐడెంటిఫై చేసుకుని నేను అలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి నా వంతు కృషిగా నేను ముందుకు వచ్చినప్పుడు ఎందుకు ఆపాలనుకుంటున్నారు అన్నది ఈరోజు నిజంగా ఒక క్వశ్చన్ మార్క్ అని నిల్చొని పోయింది. అదేవిధంగా ఇదే సందర్భంగా ఇదే ఇష్యూ మీద ఈరోజు జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా నేను కలెక్టర్ గారిని అడగడం జరిగింది. ఎన్నోసార్లు అడిగినా కూడా ఆయన ఒక వారంలో అయిపోతుంది, ఇంకో 2 వారాల్లో అయిపోతుంది అని అన్నారు. ఈరోజు కూడా అదే తరహాలో అదే సమాధానం నేను విన్నాను. కానీ చూద్దాం, మరి ఇంతమంది మీడియా ముందు నేను అడిగినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు అని అంటే, మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, ఇక ఎందుకులేండి ఇంకా మీడియా ముందు ఇవన్నీ, కానీ ఇంకా చేయడం మంచిది అని చెప్పేసి నేను ఆయన చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.